హలో అండి. మనం కామెడీ సిరీస్ అనుకున్నాం కదా, అందులో భాగంగానే ఒక భర్త ఇద్దరు భార్యలు కామెడీ సిరీస్ కోసం ఇంతకుముందు భార్యల పేర్లు ఏదైతే బాగుంటుందో అని మనం ఒక షార్ట్ వీడియో తీసామో, అలాగే భర్త పేరు ఏదైతే బాగుంటుందో అని ఒక షార్ట్ వీడియో తీసామో, అందులోనే అతని క్యారెక్టర్ ఏదైతే బాగుంటుందో పేరుకు తగ్గట్టు ప్రతి పేరుకు క్యారెక్టర్ కూడా ఇచ్చాను. అలాగే ఇప్పుడు సాంగ్, మన కామెడీ సిరీస్కి ఒక సాంగ్ ఉండాలనుకున్నాను. అందుకోసమే నేను సాంగ్ అనేది జనరేట్ చేశాను. అవి 2 సాంగ్స్ జనరేట్ చేశాను. అందులో ఏదైతే బాగుంటుందో మీరు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇది షార్ట్ వీడియో అనుకున్నాను, కానీ 2 సాంగ్స్ ఉన్నందువల్ల ఇది లాంగ్ వీడియో అయిపోతుంది. లాంగ్ వీడియోకి ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాట్సాప్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడు. అలాగే ఒక లైక్ కొట్టినా మీరు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సాంగ్ యాదో సెలెక్ట్ కాగానే కామెడీ సిరీస్ అనేది మొదలవుతుందండో. దానికోసమే మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి, తొందరగా సాంగ్ సెలెక్ట్ చేయండి. పెట్టేద్దాం అప్పుడు కామెడీ సిరీస్. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే కామెడీ అనేది ఇద్దరు భార్యల మధ్య ఒక భర్త నలిగిపోతే అది అతను పడే బాధల్లో కానీ కామెడీ ఎలా ఉంటుందో, భార్యలు ఇద్దరు కోపంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి కామెడీ పుడుతుందో అన్నీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. అందుకోసమే నేను మీకు తెలియచేస్తున్నాను. ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెడీ నవ్వులు ఎప్పుడు మనం నవ్వుతూ ఉండొచ్చు అనమాట. సిరీస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నవ్వులు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకోసమే మీరు షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్లో ఏ సాంగ్ అయితే బాగుంటుందో తెలియచేయండి. అలాగే మీరు ఇంతకుముందు షార్ట్ వీడియోస్ చూడకుంటే వాటిని కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో లింక్స్ కానీ నేను కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాను. పేర్లు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అనమాట. భార్యలు ఇద్దరు పేర్లు, ఒకరి పేరు గాయత్రి, ఒకరి పేరు గాయత్రి శ్రీ అనమాట. ఎందుకంటే భర్త ఒకరిని పిలిస్తే ఇద్దరు పలకాలి, అప్పుడే మనకు కామెడీ ఎక్కువ ఫీలింగ్తో వస్తుంది కాబట్టి అందుకోసమే నేను ఆ పేర్లు అనేది సెలెక్ట్ చేశాను. అలాగే భర్త పేరు వచ్చి రామకృష్ణ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే రామకృష్ణ క్యారెక్టర్ కానీ మనం షార్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఎప్పుడు మధ్యలో చిక్కుకుపోయే టైప్, రామకృష్ణ టైప్ వచ్చి ఎప్పుడు మధ్యలో చిక్కుకుపోయే టైప్. భార్యలు ఏం మాట్లాడినా సరే అంటాడు, కానీ చివరకు ఇరువురు కోపానికి బలైపోతాడు. ఇప్పుడు మనం సాంగ్ ఏమిటో చూసేద్దామా. ఓ రామకృష్ణ, ఓ రామకృష్ణ దా, ఒకరంటే ముద్దు, ఇంకొకరంటే రూలు బుక్క. గాయత్రి చెప్తుంది ఎవరికి ఫోన్ చేస్తావు, గాయత్రి శ్రీ అడుగుతుంది ఏంట్రా నీ హావభావాలు. ఒకరి కళ్ళలో ప్రేమ తుఫాను, ఇంకొకరి చూపులో ఫుల్ వర్షం. భర్త కంగారుగా నేను తేడా మాట్లాడనా, ఇద్దరు అవును అంటారు ఒకేసారి. ఎలా ఉందండో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మన సెకండ్ సాంగ్ చూసేద్దాం. ఒక భర్త ఇద్దరు భార్యలు, ఏలు అంతా నవ్వుల పండుగలు. గాయత్రి చెప్పుటి తాగావా, గాయత్రి శ్రీ అంటుంది స్విచ్ ఆఫ్ చేసావా. ఇద్దరు ఒకేసారి పిలుస్తే మధ్యలో రామకృష్ణ ఏం చేస్తే. ఒక మాట తప్పినా కష్టమే అంటాడు వాడు, ఇద్దరిని చూసి చెమటలు పట్టాడు. నవ్వుల వర్షం, గొడవల తుఫాను, ఇదే మన ఫ్యామిలీ కామెడీ రసాయనం. ఓకేనండో, సెకండ్ వన్ కానీ వినేశారు కదా.
ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఏ సాంగ్ అయితే బాగుంటుందో. అలాగే నేను సెలెక్ట్ చేసిన పేర్లు బాగున్నాయా అది కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన సిరీస్ మొదలు కాబోతుందండోయ్. వీలైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయండి, అందరికీ నవ్వులు పంచండి ఫ్రెండ్స్. షేర్ చేసి అందరికీ నవ్వులు పంచండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. తప్పకుండా మన సిరీస్ మిస్ కాకుండా ఉంటారు.